జాయిన్ అయినందుకు బీజేపీ నాయకులుగా మిమ్మల్ని అభినందిస్తున్న ఫణీంద్ర గారు. వెరీ షార్ట్ టైం మీరు జాయిన్ అయ్యారు డిబేట్ కి. థ్యాంక్ యూ. అండ్ ఈ ఆరు నెలల కూటమి పాలన మీద మీ అభిప్రాయాన్ని నేను ఆహ్వానిస్తున్నా ఫణీంద్ర గారు. థ్యాంక్ యూ అన్నగారు. ముందుగా నేను మాట్లాడచ్చు ఇప్పుడు. హలో, వెల్కమ్ అండి. అన్న నమస్తే. ఇప్పుడు ముఖ్యంగా నాకు సివిఆర్ అంటే చాలా అభిమానము. రెండు అట్ ది సేమ్ టైం మా విశాఖ జర్నలిస్ట్ అయినటువంటి ఈశ్వర్ గారు విత్ ఇన్ షార్ట్ టైమ్ లో నాకు చెప్పిన వెంటనే సివిఆర్ న్యూస్ అంటే నేను అభిమానించే ఛానల్లో ఒక సివిఆర్ న్యూస్ ఛానల్ అనేది చాలా అభిమానం. ఎందుకంటే వాస్తవాన్ని ప్రజలకి అతి దగ్గరగా తీసుకొచ్చేటువంటి ఒక ఛానల్, అట్ ది సేమ్ టైం ప్రజల యొక్క సమస్యల మీద పోరాటటువంటి ఛానల్లో ఇది కూడా ఒక ముఖ్యమైన ఛానల్. ఇది ఒక నేను అభిమానిస్తాను. అందుకే నేను విత్ ఇన్ షార్ట్ టైమ్ లో వర్షం పడుతుంది మాకు విశాఖపట్నంలో, అంటే నేను వచ్చాను. సరే, ఇప్పుడు ఇందాక అన్న చెప్పారు ఆల్రెడీ టీడీపీ సంబంధించినటువంటి, అలాగే అక్క కూడా చెప్పారు, అందరూ కూడా చెప్పారు. చనిపోయినటువంటి మృతదేహాన్ని ఎలాగైతే బతికిచ్చి ఐసీఎల్ నుంచి ఎలాగైతే తీసుకొస్తారో ఈ రోజున ఆంధ్ర ప్రజానీకాన్ని ఎటువంటి వ్యవస్థలో లేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజున బతికించినటువంటి వ్యవస్థ ఈ రోజున ఎన్డీఏ కూటమి ద్వారా మళ్ళీ ఆంధ్ర ప్రజల్లో ఒక ఆశావాదం, అవకాశం అనేది వచ్చిందా అని చెప్పేసి ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి ఈ రోజున ఏర్పడింది. ఈ రోజున ఏదైతే ఆంధ్ర రాష్ట్ర పరిపాలనలో 5 సంవత్సరాల క్రితం నుంచి ఏదైతే వెనకబడిపోయిందో అన్ని రంగాల్లో, నాట్ ఓన్లీ ఒక రంగం అన్నా అన్ని రంగాల్లో కూడా ప్రజలను హింసించి, పీడించి, బెదిరించి, బాధించి అన్ని రంగాలని, అన్ని యొక్క ప్రభుత్వ వ్యవస్థలని వాళ్ళ గుప్పెట్లో తీసుకున్నటువంటి ఒక ప్రభుత్వాన్ని ఈ రోజున ఎన్డీఏ కూటమి ద్వారా ప్రజలు స్వేచ్ఛా జీవితాన్ని అనుభవించే విధంగా ఈ రోజున కల్పించినటువంటి వ్యవస్థ మనం చూస్తున్నాం. నెంబర్ 1. నెంబర్ 2, ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఈ రోజున ఎన్డీఏ కూటమిలో ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు రాళ్లనే రత్నాల సీమ చేసినటువంటి వ్యవస్థ అనుభవం ఆయనకు ఉన్నటువంటి వ్యవస్థ మనం చూసాం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం 20 సంవత్సరాల క్రితంగా వెనక్కి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రోజున ప్రజల్లో ఆశావాదాన్ని కల్పించినటువంటి వ్యక్తి, మహోన్నతుడు వ్యక్తి ఆయన ఒక చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి మేము 100% మేము చెప్తామన్నా అన్ని రంగాల్లో మళ్ళీ విద్యుత్, విద్యాలయాల దగ్గర నుంచి, ప్రభుత్వ రంగాల దగ్గర నుంచి, ఆరోగ్య రంగాల దగ్గర నుంచి, పారిశ్రామిక సాఫ్ట్వేర్ ఇంజనీర్ దగ్గర నుంచి ప్రతి ఒక్క విధి విధానాల్లో ఈ రోజున ప్రజలలో, విద్యార్థుల్లో, ప్రభుత్వ ఉద్యోగస్తుల్లో అందరిలో కూడా ఒక ఆశావాదాన్ని క్రియేట్ చేసినటువంటి మహోన్నతుడు వ్యక్తి ఆయన యొక్క చంద్రబాబు నాయుడు గారు. పార్టీలు అతీతంగా మేము చెప్తున్నాం. ఈ రోజున మేము ఇక్కడ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తిగా ఈ రోజున విశాఖపట్నం వాస్తవంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వాన్ని మహోన్నతుడి స్థానానికి తీసుకెళ్లే విధంగా ఆయన యొక్క అడుగు జాడల్లో ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ, ప్రతి ఒక్కరిని కూడా సరైనటువంటి రీతిలో, సరైనటువంటి వ్యవస్థలో, సరైనటువంటి విధి విధానాల్లో ఆయన ఈ రోజున తీసుకొచ్చినటువంటి పనితీరు, ఆయనకి వెన్నతో పెట్టినటువంటి విద్య, ఆయనకి మనం ఆయన గురించి ఎంత చెప్పినా మనం ఎంత తక్కువగానే అనిపిస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజున ఏర్పడుతుంది. మహిళలు, విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, అదే విధంగా వికలాంగులు అందరూ కూడా ఈ రోజున ఎంతో ఆనందంగా ఉన్నటువంటి వ్యవస్థ మనం చూస్తున్నాం ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో. ఇందాక మీరు అన్నారు ముఖ్యమంత్రి గారు అక్కడి నుండి వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి అన్నతో మీరు మాట్లాడారు, ఎవరు సాహెబ్ అన్నతో మీరు మాట్లాడారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో ఎక్కడైనా సరే కూడా ముఖ్యమంత్రి గారు ఆయన వరద నీటిల్లోనే దిగి కాళ్ళు తడిసిపోయి బురదల్లో ఉన్నటువంటి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో తుఫాన్లు వస్తే ఆయన దిగి 10 మంది చేత సేవా దర్పణంతో చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి ఎక్కడికి వెళ్తేనేముంది, ఏ వ్యవస్థకి వెళ్తేనేముంది, ఆయన ఉన్నటువంటి ఎక్కడున్నా సరే కూడా 4 గోళ్ల మధ్యలో కూడా మహోన్నతులంటే ఒక ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ రోజున మేము చెప్తున్నాం, హైదరాబాద్ నగరాన్ని తల తన్నే విధంగా రానున్న రోజుల్లో ఎన్డీఏ కూటమి తీర్చిదిద్దేటువంటి వ్యవస్థ 100% ఏర్పడతాదని మేము ముఖంగా నేను తెలియజేస్తున్నా. ఆయన వచ్చిన ఒక 5 నెలల్లో విశాఖపట్నానికి ఒక మెట్రో రైలుని తీసుకొచ్చారే, ఒక సాఫ్ట్వేర్, ఆయన ఎవరు నారా లోకేష్ గారు ఉన్నటువంటి ఒక సాఫ్ట్వేర్ ఐటీ కంపెనీస్ ని విత్ ఇన్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ సంబంధించిన వ్యక్తిని 4 నెలల్లో తీసుకొచ్చారే. కానీ ఇంతకన్నా మాకేం కావాలి, ఇంతకన్నా విద్యార్థులకు ఏమి కావాలి? ఈ యొక్క ఆరోగ్య పరిస్థితి ఈ రోజున ప్రతి ఒక్కడు కూడా అయ్యో మన పని చెయ్యకపోతే మన పరిస్థితి ఏంటి అని చెప్పని భయపడేటువంటి స్థాయిని ఆయన క్రియేట్ చేశారు. ఆయన గురించి మనం ఎంత చెప్పినా మాట్లాడినా కూడా మేము అది చాలా తక్కువ అనిపిస్తుంటది. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని చూస్తే, ఆంధ్ర రాష్ట్ర వ్యవస్థని చూస్తే
ఈ రోజున హైదరాబాద్ నగరం వణుకు పుట్టిస్తుంది, మిగిలిన రాష్ట్రాలు వణుకు పుట్టిస్తున్నాయి. అమ్మ బాబోయ్, ఈ రోజున రాష్ట్రం ఏ విధంగా ముందుకెళ్తుంది, ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, ఎలాంటి విధంగా ముందుకెళ్తుంది అని చెప్పేసి ఒక రకమైనటువంటి వ్యవస్థను ఈ రోజున క్రియేట్ చేశారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన కూటమిలో ప్రతి ఒక్క మంత్రివర్గ విస్తరణలో ప్రతి ఒక్కరు కూడా ఆయన నిన్న ఇచ్చినటువంటి వార్నింగ్ ఎంత చక్కగా ఇచ్చారు. పని చేస్తారా, పక్కకు తప్పుకుంటారా. ఇందా మీరు అన్నారన్నా, ఏమని చెప్పారు? ఐఏఎస్లకి వార్నింగ్, ఐపీఎస్లకి బెయిల్. ఇంతకన్నా నాయకుడు ఎవరు ఉంటారన్నా? ఈ రోజున ఇంతకన్నా వ్యవస్థ ఎక్కడి నుంచి వస్తుంది మనకి? పని చేస్తారా, తప్పుకుంటారా. ఈ రోజున మీరు చేస్తున్నటువంటి వ్యవస్థ ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో, ఈ రోజున మళ్ళీ మేమందరం కూడా ఎస్ ఆయా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నామని చెప్పని తల దించుకునే విధంగా కాకుండా తల ఎత్తుకునే విధంగా గర్వంగా మేసం మెలేసేటువంటి స్థాయిని క్రియేట్ చేసినటువంటి వ్యక్తి ఈ రోజున ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మా అధ్యక్షులు పురంధేశ్వరి గారు. ఈ రోజున మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. ఇప్పటి వరకు రాజధాని లేకుండా, దిక్కు దివణ లేకుండా ఏడుస్తున్నామన్నా. మీ రాజధాని ఏదిరా అని చెప్పేసారంటే గత నుంచి మేము తల దించుకుని బతుకుతున్నాం. మేము మీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఏమిరా అంటే మేము తల దించుకుని బతుకుతున్నాం. అలాంటి విధంగా ఈ రోజున విశాఖపట్నంలో మెట్రో వస్తుంది, విశాఖపట్నం ఐటీ రంగం వస్తుంది, రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది, న్యాయ వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది. అన్ని కోణాల్లో సమస్యల గురించి తెలిసినటువంటి ఏకైక వ్యక్తి ఈ రోజున మన ముఖ్యమంత్రి గారు, మా ముఖ్యమంత్రి గారు, ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, అదే విధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఎవరు చెప్తారన్నా అవినీతి జరుగుతుంటే విత్ షార్ట్ ఆఫ్ టైమ్ లో సీజ్ దాట్ అంటే ఎవరు చెప్తారు? అంత ధైర్య సాహసాలు ఎవరికి ఉంటాయి? ఈ రోజున అవినీతిలో పేరుకుపోయినటువంటి ప్రభుత్వంలో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో అంత ధైర్యంగా సీజ్ ద షిప్ అని చెప్పగల కేపబిలిటీ, కెపాసిటీ ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి ఈ రోజున మనం ఎక్కడైనా చూడగలిగామా? బేసికల్ గా ఒక ముఖ్యమంత్రి గారు ఒక అండ ధైర్యంతో చెప్తున్నాం. అవినీతి ఎక్కడ జరిగితే అక్కడ ఇమ్మీడియట్ గా యాక్షన్ ఉండాలని చెప్పేసి ఈ రోజున ఐఏఎస్లు, ఐపీఎస్లు వాళ్ళు చేసినటువంటి అరాచకాలు, వాళ్ళ చదువులని, వాళ్ళ ఉన్నటువంటి స్థానాలని కూడా పక్కన పెట్టి ఇష్టం రాజ్యంగా, ఇష్టం స్థానంగా గత ప్రభుత్వం మీద వాళ్ళు చేసినటువంటి ఈ యొక్క ఆగడాలు ఏమున్నాయో ప్రజల్ని భయపెట్టారు. పై స్థాయి నాయకుల దగ్గర నుంచి కింద స్థాయి నాయకుల వరకు, ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర నుంచి కింద స్థాయి ఉద్యోగుల దగ్గర వారందరినీ కూడా గుప్పెట్లో పెట్టుకుని మమ్మల్ని బాధ పెట్టినటువంటి వ్యవస్థ ఈ రోజు వరకు కూడా మేము మర్చిపోలేం. ప్రభుత్వ ఉద్యోగుల్ని ఫైన్ పండితులు గారు, మీ జోష్ అలాగే మీ హైప్ చూస్తున్నప్పుడు ఆఫ్ కోర్స్ మీ పార్టీ నాయకుల మీదే కాదు, ఇతర పార్టీలకు సంబంధించినటువంటి కూటమి నాయకులు అందరి మీద మీకున్నటువంటి నమ్మకం అవ్వచ్చు, లేదా విపరీతమైనటువంటి భరోసా కూడా కావచ్చు. దాన్ని ఎలా ముందు మాట్లాడుకుందాం. ఎక్కడైనా ఏదైనా పొరపాటు జరిగినప్పుడు ఆ పొరపాటును దిద్దుకునేటటువంటి తత్వం ఉన్నవాడే నాయకుడు అవుతాడు అన్నటువంటిది ఒకటి. రెండు, పట్టుదలగా ముందుకు వెళ్ళేటటువంటి ఏదున్నా సరే నెట్టుకొని తోసుకొని